ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 36వ అధ్యాయము. ఇద్దరు గోవా పెద్ద మనుషులు. షోలాపూర్ నివాసియగు ఔరంగాబాద్కర్ భార్య వింత కథలు. ఇద్దరు పెద్ద మనుషులు. ఒకనాడు గోవా నుండి ఇద్దరు పెద్ద మనుషులు బాబా దర్శనమునకై వచ్చి బాబా పాదములకు సాష్టాంగముగా నమస్కరించిరి. ఇద్దరూ కలిసి వచ్చినప్పటికీ బాబా వారిలో ఒకరిని 15 రూపాయలు దక్షిణ ఇమ్మనెను. ఇంకొకరు అడగకుండగానే 35 రూపాయలు ఇవ్వగా అందరికీ ఆశ్చర్యం కలిగినట్లు బాబా నిరాకరించను. అక్కడున్న శ్యామ బాబానిట్లు అడిగను, ఇది ఏమి? ఇద్దరూ కలిసి వచ్చిరి. ఒకరి దక్షిణ ఆమోదించితివి, రెండవ వానిది తిరస్కరించితివి, ఎందులకి భేదభావము? బాబా ఇట్లు జవాబిచ్చను, శ్యామ, ఎందులకో నీకేమీను తెలియదు. నేనెవరి వద్ద ఏమయూ తీసుకొనను. మసీదు మాయి బాకీని కోరును. బాకీ ఉన్నవాడు చెల్లించి రుణ విమోచనము పొందును. నాకు ఇల్లు కానీ ఆస్తి కానీ కుటుంబము కానీ కలవా, నాకేమీ అక్కర్లేదు. నేనెప్పుడూ స్వతంత్రుడను. రుణము, శత్రుత్వము, హత్య చేసిన దోషము చెల్లించే తీరవలను. దానిని తప్పించుకునే మార్గము లేదు. పిమ్మట బాబా తన విశిష్ట ధోరణిలో ఇట్లనెను, ప్రప్రథమమున అతడు పేదవాడు. ఉద్యోగము దొరికినచో మొదటి నెల జీతమునిచ్చదనని తన ఇష్టదైవమునకు మొక్కుకొనెను. అతనికి నెలకు 15 రూపాయల ఉద్యోగము దొరికెను. క్రమముగా జీతము పెరిగి 15 రూపాయల నుంచి 30, 60, 100, 200కు హెచ్చను. తుదకు 700కు హెచ్చను. అతడు ఐశ్వర్యము అనుభవించు కాలమందు తన మొక్కును మరచెను. అతని కర్మఫలమే అతనిని ఎచ్చటకు ఈడ్చుకొని వచ్చినది. ఆ మొత్తమునే అనగా 15 రూపాయలు నేను దక్షిణ రూపముగా అడిగి తిని. ఇంకొక కథ. సముద్ర తీరమున తిరుగుచుండగా ఒక పెద్ద భవనము వద్దకు వచ్చి దాని వసారాపై కూర్చుంటని. యజమాని నన్ను బాగుగా ఆదరించి చక్కని భోజనము పెట్టెను. బీరువా పక్కన శుభ్రమైన స్థలము చూపి అక్కడ పరుండుమనెను. నేనక్కడ నిద్రపోయి తిని. నేను గాఢ నిద్రలో నుండగా ఆ మనిషి ఒక రాతి పలకను లాగి గోడకు కన్నము చేసి లోపల ప్రవేశించి నా జేబులోనున్న ద్రవ్యమునంతయు దొంగలించెను. నేను లేచి చూచుకొనగా 30,000 రూపాయలు పోయినవి. నేను మిగిల బాధపడితిని, ఏడ్చుచూ కూర్చుంటిని. పైకమంతయు నోట్ల రూపముగా ఉండెను. ఆ బ్రాహ్మణుడే దానిని దొంగలించననుకొంటిని. భోజనము నీరు రుచించవయ్యను. ఒసారాపై ఒక పక్షము కాలము కూర్చుండి నాకు కలిగిన నష్టమునకు ఏడ్చుచుంటిని. పిమ్మట ఒక ఫకీరు దారి వెంట పోవచ్చు నేను ఏడ్చుచుండట చూచి, ఎందులకు ఏడ్చుచుంటివని అడిగను. నేను జరిగిన వృత్తాంతము చెప్పి తిని. వారిట్లనిరి, నేను చెప్పినట్లు చేసినట్లయితే నీ డబ్బు నీకు దొరుకును. ఒక ఫకీరు వద్దకు వెళ్ళము, వారి చిరునామా నేనిచ్చదను, వారి శరణు వేడుము. వారు ఈ పైకము నీకు తిరిగి తెప్పించదురు. ఈలోగా నీకు ప్రియమైన ఆహారమేదో దానిని నీ ద్రవ్యము దొరికినంత వరకు విసర్జింపము. నేను ఫకీర్ చెప్పినట్లు నడుచుకుంటుని. నా పైకము నాకు చిక్కినది. నేను వాడాన్ని విడిచి సముద్రపు ఒడ్డునకు పోయి తిని. అక్కడొక స్టీమర్ ఉండెను. దానిలో జనులు ఎక్కువగా ఉండటచే లోపల ప్రవేశించలేకపోయి తిని. ఒక మంచి నౌకరు నాకు తోడ్పడగా నేను లోపలికి పోయి తిని. అది ఇంకొక ఒడ్డునకు తీసుకొని పోయినది. అక్కడ రైలు బండి ఎక్కి ఈ మసీదుకు వచ్చి తిని. కథ పూర్తి కాగానే బాబా ఆ అతిథులను భోజనం కొరకు తీసుకొని పొమ్మనగా శ్యామ అట్లే చేసెను. శ్యామ వారి ఇంటికి తీసుకొని పోయి భోజనం పెట్టెను. భోజన సమయంలో శ్యామ బాబా చెప్పిన కథ చిత్రముగా ఉన్నదనెను. బాబా వారెన్నడూ సముద్ర తీరమునకు పోయి ఉండలేదు. వారి వద్ద 30,000 రూపాయలు ఎప్పుడూ లేకుండెను. ఎన్నడూ ప్రయాణం చేయలేదు. ద్రవ్యం ఎప్పుడునూ పోవుట కానీ వచ్చుట కానీ జరగలేదు. కాన దాని భావము తమకేమైనా తెలిసినదా అని వారిని అడిగను. అతిథుల మనసులు కరగను. వారు కంటతడి పెట్టుకొండ్రి ఏడ్చుచు, బాబా సర్వజ్ఞుడు, అనంతుడు, పరబ్రహ్మ స్వరూపుడే అని నుడివిరి. బాబా చెప్పిన కథ మా గూర్చియే. వారు చెప్పినదంతయు మా విషయమే. వారికి ఎట్లు తెలిసినో అనున్నది గొప్ప చిత్రము. భోజనమైన తర్వాత పూర్తి వివరములను చెప్పేదమన్నది. భోజనమైన పిమ్మట తాంబూలం వేసుకొంచు అతిథులు వారి కథలను చెప్పదొడంగిరి. అందులో నౌకరు ఇట్లు చెప్పిరి,
లోయలోనున్న ఊరు మా స్వగ్రామము. జీవనోపాధికై నేను ఉద్యోగం సంపాదించి గోవా వెళ్ళితిని. నాకు ఉద్యోగం లభించినచో నా మొదటి నెల జీతము ఇచ్చదనని దత్తదేవునికి మొక్కుకొంటిని. వారి దయ వల్ల నాకు 15 రూపాయలు ఉద్యోగము దొరికెను. నాకు క్రమముగా జీతము బాబా చెప్పిన ప్రకారము 700 రూపాయల వరకు హెచ్చినది. నా మొక్కును నేను మరచితిని. దానిని బాబా ఈ విధముగా జ్ఞప్తికి తెచ్చి నా వద్ద 15 రూపాయలు తీసుకుంది. అది దక్షిణ కాదు, అది పాత బాకీ. తీర్చుకొనక మరిచిన మొక్కును చెల్లించుట నీతి. బాబాయ్ అన్నడు డబ్బు భిక్షమెత్తలేదు సరికదా, తమ భక్తులు కూడా భిక్షమెత్తుకుంటకు ఒప్పుకొనలేదు. వారు ధనమును ప్రమాదకారిగాను పరమును సాధించుటకు అడ్డుగాను భావించువారు. భక్తులు దాని చేతులలో చిక్కకుండా కాపాడేవారు. ఈ విషయమున భక్త మహల్సాపతి ఒక నిదర్శనము. ఆయన మిక్కిలి పేదవాడు. అతనికి భోజన వసతికి కూడా జరుగుబాటు లేకుండాను. అయినను అతడు ద్రవ్యం సంపాదించుటకు బాబా అనుమతించలేదు. దక్షిణలో నుండి కూడా ఏమీ ఇయ్యలేదు. ఒకనాడు ఉదారవర్తకుడైన హంసరాజు అను బాబా భక్తుడొకడు చాలా ద్రవ్యమును బాబా సముఖమున మహల్సాపతికి ఇచ్చెను. కానీ బాబా దానిని పుచ్చుకొనుటకు అనుమతించలేదు. పిమ్మట రెండవ అతిథి తన కథనిట్లు ప్రారంభించెను. నా బ్రాహ్మణ వంట మనిషి నా వద్ద 35 సంవత్సరముల నుండి నౌకరీ చేయుచుండినను దురదృష్టమున వాడు చెడు మార్గములో పడెను. వాని మనస్సు మారిపోయెను. వాడు నా ద్రవ్యమునంతయు దొంగలించెను. రాతి పలకను తొలగించి ధనము దాచిన భోషానమున్న గదిలో ప్రవేశించి నా ఆస్తి సర్వమును అనగా 30 రూపాయల కరెన్సీని దొంగిలించి పారిపోయాను. బాబా సరిగా ఆ మొత్తమునే ఎట్లు చెప్పగలిగినో నాకు తెలియదు. రాత్రింబవళ్ళు ఏడ్చుచూ కూర్చుంటిని. నా ప్రయత్నములన్నీ విఫలమైనవి. ఒక పక్షం వరకు చాలా ఆరాటపడి తిని విచారగ్రస్తుడనై దుఃఖముతో అరుగుపై కూర్చొని ఉండగా ఒక ఫకీరు నా స్థితిని కనిపెట్టి కారణమును తెలుసుకొనెను. నేను వివరములన్నీ తెలిపితిని. అతడు షిరిడీ సాయిను ఔలియా ఉన్నారు, వారికి మొక్కుము, నీకు ప్రియమైన ఆహారమును విడువుము, నీ మనస్సులో వారి దర్శనము చేయ వరకు నీకు ప్రియమైన ఆహారమును తిననని మొక్కుకొనుము అనెను. నేను అట్టులే బాబా నా ద్రవ్యం దొరికిన పిమ్మట మీ దర్శనం చేసిన పిమ్మట నేను అన్నము తినేదను అని మొక్కుకొంటిని. దీని తర్వాత 15 దినములు గడిచెను. బ్రాహ్మణుడు తనంతట తానే నా డబ్బును నాకిచ్చెను. నా శరణు వేడెను. వాడు ఇట్లనియను, నేను పిచ్చి ఎత్తి ఇట్లు చేసినాను. నా శిరస్సు నీ పాదములపై పెట్టి తిని దయచేసి క్షమించుము. ఈ విధముగా కథ శుభాంతమైనది. నాకు కనిపించి సహాయమనర్చిన ఫకీరు తిరిగి కనపడలేదు. ఫకీరు చెప్పిన షిరిడీ సాయిబాబాను చూచటికెంతో గాఢమైన కోరిక కలిగినది. మా ఇంటికి అంత దూరం వచ్చిన వారు షిరిడీ సాయిబాబాయ్ అని నా నమ్మకము. ఎవరైతే నాకు కనపడి నా ద్రవ్యంను తిరిగి తెప్పించిరో అట్టివారు 35 రూపాయల కొరకు పేరాస చూపెదరా. దీనికి వ్యతిరేకముగా మా వద్ద నుంచి ఏమీ ఆశించక ఎల్లప్పుడూ తమ చేతనైనంత వరకు బాబా మమ్మల్ని ఆధ్యాత్మిక మార్గమున నడిపింతురు. దొంగిలించిన నా ద్రవ్యము దొరికిన వెంటనే మిక్కిలి సంతసించి మయమరిచి నా మొక్కును మరచితిని. ఒకనాటి రాత్రి నేను కొలాబాలో ఉన్నప్పుడు బాబాను స్వప్నములో చూచితిని. షిరిడీకి పోవాలన్న సంగతి అప్పుడు జ్ఞప్తికి వచ్చెను. నేను గోవా వెళ్ళి తిని అక్కడి నుండి స్టీమర్ మీద బొంబాయి వెళ్ళి అటు నుండి షిరిడీకి పోవా నిశ్చయించితిని. నేను హార్బర్ వద్దకు పోగా స్టీమర్లో జాగా లేకుండాను. కెప్టెను ఒప్పుకొనలేదు. కానీ నాకు పరిచయం లేని నౌకరొకడు చెప్పగా ఒప్పుకొని నన్ను స్టీమర్లో బొంబాయికి తీసుకొని వచ్చెను. అక్కడి నుండి ఇక్కడకు రైలులో వచ్చితిని. కాబట్టి బాబా సర్వజ్ఞుడు, సర్వాంతర్యామి. మేమెక్కడ, మా ఇల్లెక్కడ, మా అదృష్టమేమని చెప్పగలను. బాబా మా ద్రవ్యమును తిరిగి రాబట్టెను, ఇక్కడకు లాగుకొని వచ్చెను. షిరిడీ జన్లారా, మీరు మాకంటే పుణ్యాత్ములు, మాకంటే అదృష్టవంతులు. ఏలనా బాబా మీతో ఆడి నవ్వి మాట్లాడి ఎన్నో సంవత్సరములు మీతో నివసించెను. మీ పుణ్యం అనంతము. ఎందుకనగా అది బాబాను షిరిడీకి లాగెను. సాయియే మన దత్తుడు. వారే మొక్కుకొమ్మని నన్ను ఆజ్ఞాపించిరి. స్టీమర్లో జాగా ఇప్పించిరి. నన్ను ఇచ్చటకు తెచ్చిరి.
ఇట్లు వారి సర్వజ్ఞత్వమును సర్వశక్తిమత్వమును నిరూపించిరి. ఔరంగాబాద్కర్ భార్య. షోలాపూర్ నివాసియగు సఖారాం ఔరంగాబాద్కర్ భార్యకు 27 సంవత్సరములైనను సంతానం కలగలేదు. ఆమె అనేక దేవతలకు మొక్కులు మొక్కెను, కానీ నిష్ప్రయోజనమయ్యను. తుదకు నిరాశ చెందెను. ఈ విషయమై చివరి ప్రయత్నము చేయ నిశ్చయించుకొని తన సవతి కొడుకగు విశ్వనాథునితో షిరిడీకి వచ్చెను. అచ్చట బాబా సేవ చేయొచ్చు 2 నెలలు గడిపెను. ఆమె ఎప్పుడు మసీదుకు పోయినను అది భక్తులచే నిండి ఉండేది. బాబా చుట్టూ భక్తమండలి మూగి ఉండేవారు. బాబా ఒంటరిగా చూచి వారి పాదములపై పడి తన మనస్సును విప్పి చెప్పి తనకొక సంతానము కావాలనని కోరుకొనుటకై తగిన అవకాశమునకై ఆమె కనిపెట్టుకొని ఉండెను. తుట్టతుదకు శ్యామకి సంగతి చెప్పి బాబా ఒంటరిగా ఉన్నప్పుడు తన విషయంలో జోక్యము కలుగ చేసుకునమనెను. శ్యామ బాబా దర్బారులెల్లప్పుడూ తెరిచి ఉండననియు అయినను ఆమె గూర్చి ప్రయత్నించదననియు సాయి ప్రభువు ఆశీర్వదించవచ్చుననియు చెప్పాను. బాబా భోజన సమయమున మసీదు వాకిలిలో కొబ్బరికాయ అగరవత్తులతో సిద్ధముగా ఉండమనియు తాను సేగ చేయగానే మసీదు పైకి రావాలననియు చెప్పాను. ఒకనాడు శ్యామ మధ్యాహ్న భోజనానంతరము బాబా చేతులు తువాలతో తుడుచుచుండగా బాబా శ్యామ బుగ్గను గిల్లెను. శ్యామ కోపగించి, దేవా, నా బుగ్గను గిల్లుట నీకు తగునా? మా బుగ్గలు గిల్లునట్టి పెంకుదేవుడు మాకక్కర్లేదు. మేము నీపై ఆధారపడి ఉన్నామా? ఇదే మన సాన్నిహిత్య ఫలితము అనను. బాబా ఇట్లనెను, శ్యామ, 72 జన్మల నుంచి నీవు నాతో ఉన్నప్పటికీ నేను నిన్ను గిల్లలేదు. ఇన్నాళ్లకు గిల్లగా నీకు కోపం వచ్చుచున్నది. శ్యామ ఇట్లనెను, ఎల్లప్పుడూ ముద్దులు మిఠాయిలు ఇచ్చు దైవం మాకు కావలను. మీ నుండి మాకు గౌరవము కానీ స్వర్గము కానీ విమానము కానీ అవసరం లేదు. మీ పాదముల యందు నమ్మకము మాకెప్పుడునూ ఉండుగాక. బాబా ఇట్లనెను, అవును, నేను వచ్చినది అందుకే. ఎన్నాళ్ళ నుంచి మీకు భోజనం పెట్టి పోషించుచుంటిని. నీ యందు నాకు ప్రేమానురాగములున్నవి. అట్లనుచు బాబా పైకి వెళ్ళి తన గద్దెపై కూర్చునెను. శ్యామ ఆమెను సైగ చేసి రమ్మనెను. ఆమె మసీదు పైకి వచ్చి బాబాకు నమస్కరించి కొబ్బరికాయ అగరవత్తులు ఇచ్చెను. బాబా ఆ టెంకాయను ఆడించెను. అది ఎండిది కనుక లోపల కుడుక ఆడుచు శబ్దము వచ్చుచుండెను. బాబా, శ్యామ, ఇది కుండ్రముగా లోపల తిరుగుచున్నది. అది ఏమనుచున్నదో విను. శ్యామ, ఆమె తన గర్భమందు ఒక బిడ్డ అట్లే ఆడవలనని వేడుచున్నది. కాన టెంకాయను నీ ఆశీర్వాదంతో ఇమ్ము. బాబా, టెంకాయ బిడ్డను ప్రసాదించునా? అట్లు అనుకుంటకు ప్రజలంతా అమాయకులు. శ్యామ, నీ మాటల మహిమయు ఆశీర్వాద ప్రభావమును నాకు తెలియను. నీ ఆశీర్వాదమే ఆమెకు బిడ్డల పరంపరను ప్రసాదించును. నీవు మాటలచే కాలయాపన చేయుచు ఆశీర్వాదమును ఇవ్వకున్నావు. ఆ సంవాదము కొంతసేపు జరిగెను. బాబా పదే పదే టెంకాయను కొట్టమనుచుండెను. శ్యామ టెంకాయను కొట్టకుండా ఆ స్త్రీకే ఇవ్వమని వేడుచుండెను. తుదకు బాబా లొంగి ఆమెకు సంతానము కలుగుననెను. ఎప్పుడని శ్యామ అడిగను. 12 మాసములలోనని జవాబిచ్చెను బాబా. టెంకాయను పగలగొట్టిరి. ఒక చిప్పను 20 తిండి, 2వ చిప్పను ఆమెకిచ్చిరి. అప్పుడు శ్యామ ఆ స్త్రీ వైపు తిరిగి, అమ్మా, నీవు నా మాటలకు సాక్షివి. నీకు 12 మాసములలో సంతానము కలుగనుచో ఈ దేవుని తలపై ఒక టెంకాయను కొట్టి ఈ మసీదు నుంచి తరిమివేసదను. ఇందుకు తప్పినచో నేను మాధవుడగాను. మీరు దీనిని చూచెదురుగాక అనెను. ఆమె 1 సంవత్సరంలో కొడుకును కనెను. 5వ మాసములో కొడుకును మసీదుకు తీసుకొని వచ్చి భార్యాభర్తలు బాబా పాదములపై పడివి. కృతజ్ఞుడగు తండ్రి 500 రూపాయలు ఇచ్చను. బాబా గుర్రము శ్యామకర్ణకు ఈ ధనముతో సాల కట్టించెను. శ్రీ సాయినాథాయ నమః. 36వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు.